Now see first problem. First problem మీరు observe చేయాలి. If 2 tan A tan B is equal to 1, then find the value of cos of A minus B by cos of A plus B. 2 tan A tan B is equal to 1. Now this can be written as 2 into tan A is sin A by cos A. Next, tan B is sin B by cos B is equal to 1. Now cross multiplication. 2 sin A sin B is equal to cos A cos B. This is given condition. ఇది మనకి ఇచ్చిన కండిషన్, రైట్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos of A minus B by cos of A plus B. cos of A minus B ఫార్ములా చెప్పండి. cos A cos B plus sin A sin B by డినామినేటర్ cos of A plus B చెప్పండి. minus sin A sin B. Now given condition is cos A cos B. cos A cos B మనకు తెలుసు. దాన్ని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. న్యూమరేటర్ డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేయండి. చెప్పండి ఏమొస్తుంది ఫైనల్లీ. cos A cos B ప్లేస్లో 2 sin A sin B సబ్స్టిట్యూట్ చేయండి. 2 sin A sin B ప్లస్ sin A sin B 3 sin A sin B by డినామినేటర్లో 2 sin A sin B మైనస్ sin A sin B sin A sin B is equal to sin A sin B క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ చెప్పండి. 3. ఇక్కడ ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్. దయచేసి మ్యూట్లో పెట్టుకోవాలి. నాకు సరౌండింగ్స్ వాయిసెస్ వినపడకూడదు. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఇలా చేయాలి బై యూజింగ్ గివెన్ కండిషన్. ఇంకా ఫస్ట్ ప్రాబ్లం ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం అర్థమైతే మీకు నెక్స్ట్ గో టు నెక్స్ట్ పేజ్. ఫోర్త్ ప్రాబ్లం చూడాలి మీకు ఇచ్చిన వర్క్షీట్లో. ఫోర్త్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. cos of A plus B by cos of A minus B plus cos of C minus D by cos of C plus D is equal to 0. Then find the value of cot A, cot B, cot C, cot D. Now second term, only second term moving to right hand side. Second term in the given equation, second term moving to right hand side. Cos of A plus B by cos of A minus B is equal to minus cos of C minus D by cos of C plus D. So this is the given equation. Now apply component on dividendo. Component on dividendo apply change both sides.
cos of a plus b plus cos of a minus b by cos of a plus b minus cos of a minus b is equal to, సో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ న్యూమరేటర్లో ప్లస్ వచ్చింది, బట్ ఇక్కడ మైనస్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయాలి రైట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్లో. నౌ అప్లై కాంపోనెంట్ డివిడెండో cos of c minus d minus cos of c plus d by cos of c minus d plus cos of c plus d. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్లో మీరు ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందో చెప్పగలరా మీరు? ఇక్కడ మనకు మైనస్ ఉందమ్మా, మీరు అబ్జర్వ్ చేయాలి. మైనస్ ఉన్నప్పుడు కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కరెక్ట్గా అప్లై చేసాం, ప్లస్ మైనస్, బట్ అక్కడ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో న్యూమరేటర్లో మైనస్ ఉంది కాబట్టి అలా వస్తుంది. రైట్, ఇప్పుడు మీరు ఫార్ములా చెప్పాలి నాకు. మీరు cos of a plus b plus cos of a minus b ఫార్ములా న్యూమరేటర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 cos a cos b by denominator cos of a plus b minus cos of a minus b minus 2 sin a sin b is equal to, న్యూమరేటర్ అక్కడ ఏమొస్తుందాం రైట్ హ్యాండ్ సైడ్ cos of a minus b minus cos of a plus b ఫార్ములా న్యూమరేటర్ రైట్ హ్యాండ్ సైడ్ 2 sin c sin d ఇలా వస్తుందమ్మా ఫార్ములా. బై డినామినేటర్ cos of a plus b plus cos of a minus b ఫార్ములా 2 మైనస్ రాదమ్మా, 2 cos c cos d వస్తుందమ్మా. ప్లస్ ఉంది కదా డినామినేటర్లో, ప్లస్ కదా, 2 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ cos a బై sin a అంటే మైనస్ cot a, నెక్స్ట్ cos b బై sin b అంటే cot b ఈజ్ ఈక్వల్ టు sin c బై cos c రైట్ హ్యాండ్ సైడ్ అంటే tan c, sin d బై cos d అంటే tan d. వాటిని ఎలా రాయొచ్చు మనం? 1 బై cot c cot d అని రాయొచ్చు. ఇప్పుడు మీరు ఫైనల్గా ఆన్సర్ చెప్పండి అమ్మా. వాడు ఏమడిగాడు చూడండి క్వశ్చన్లో ఏమడిగాడు? cot a cot b cot c cot d వాల్యూ చెప్పండి. -1, ఆన్సర్ -1. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ cot a cot b cot c cot d is equal to -1. సో ఈ మోడల్, ఈ ప్రాబ్లం ఇలా చేయాలి బై యూజింగ్ కాంపోనెంట్ ఆన్ డివిడెండో. సో రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఇక్కడ అప్లై చేయాలి అండ్ సింప్లిఫై. దిస్ ఈజ్ ఫోర్త్ ప్రాబ్లంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. ఫోర్త్ ప్రాబ్లంలో డౌట్స్ ఏమీ లేకపోతే మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సిక్స్త్ వన్ చూడాలి మీరు. సిక్స్త్ వన్, if tan theta plus cot theta is equal to 3, if tan theta plus cot theta is equal to 3, then find the value of tan power 4 theta plus cot power 4 theta, tan power 4 theta plus cot power 4 theta. సో మీకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో చూసుకోవాలి ఫస్ట్ మీరు.
మ్యూట్లో పెట్టుకోవాలమ్మా, దయచేసి ఆ పక్కన వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పండి, లేదా మీరు మ్యూట్లో పెట్టుకోండి. Tan theta plus cot theta is equal to 3. This is the given equation. Squaring on both sides. Squaring on both sides. చెప్పండి, రైట్ హ్యాండ్ సైడ్ a plus b whole square formula. Tan square theta plus cot square theta plus 2 into 2 tan theta cot theta is equal to 9. Tan theta into cot theta value ఎంతమ్మా? Finally tan square theta plus cot square theta value చెప్పండి. 9 minus 2 7. Again squaring on both sides. Again squaring on both sides. చెప్పండి. Left hand side a plus b whole square again. Tan power 4 theta plus cot power 4 theta plus 2 into tan square theta into cot square theta is equal to 49. Is equal to 49. Tan square theta into cot square theta value. Tan square theta into cot square theta value. Final answer చెప్పగలరా మీరు ఇప్పుడు? tan power 4 theta plus cot power 4 theta value చెప్పండి. ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్. సో ఇలా మనం 2 times స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేస్తే వీ గెట్ రిక్వైర్డ్ వాల్యూ, మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ 6th ప్రాబ్లం. ఇంకా 6th ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి అమ్మా. కాంపౌండ్ యాంగిల్స్ వర్క్షీట్లో, మీకు ఇచ్చిన వర్క్షీట్లో 7th ప్రాబ్లం. ఇఫ్ cot B is equal to 2 tan of A minus B, then find the value of 2 tan B plus cot B is equal to. సో గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడో చూడండి అమ్మా. cot B is equal to 2 into tan of A minus B ఫార్ములా చెప్పండి అమ్మా. tan A minus tan B. Tan A minus tan B by 1 plus tan A tan B. by 1 plus tan A tan A tan B. Right. Tan B. Right. Now cross multiplication. Cross multiplication చేయండి అమ్మా. cot B plus tan A tan A cot B tan B. Tan B cot B is equal to 2 tan A minus 2 tan B. 2 tan B. tan B into cot B వాల్యూ ఏమవుతుందమ్మా? tan B into cot B వాల్యూ 1 sir. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ మైనస్ మూవింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లాస్ట్ టర్మ్ మూవింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఫైనలీ 2 tan B ప్లస్ cot B వాల్యూ చెప్పండి అమ్మా. 2 tan B ప్లస్ cot B. tan A. రైట్. tan A వస్తుందమ్మా. tan A వస్తుంది. ఇప్పుడు మీరు ఆప్షన్ చెప్పగలరా? ఫస్ట్ ఆప్షన్. రైట్. ఫస్ట్ ఆప్షన్. సో ఇలా చేయాలి. జస్ట్ tan ఆఫ్ A మైనస్ B ఫార్ములా యూజ్ చేసి జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ సింప్లిఫై, వీ గెట్ రిజల్ట్.
ఇలా ఈజీగా చేయొచ్చు మన 7th ప్రాబ్లం. ఇంకా 7thలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. నెక్స్ట్ 9th వన్ చూడండి అమ్మా. 9th ప్రాబ్లం చూడాలి. ఏదమ్మా వచ్చింది ఇది చూడండి. ఎట్లా ఇది? అదే అర్థం కావట్లేదు. యూట్యూబ్ వచ్చింది డైరెక్ట్గా. ఎలా వచ్చింది ఇది? వీడు చేసాడేమో ఏమన్నా పొరపాటున డిస్కనెక్ట్. మరి ఎందుకు వచ్చింది ఇది? ఇంతకుముందు అదే రీజన్ వీడే చేసాడు అది. అది ఆటోమేటిక్ దానికి కనెక్ట్ అయి ఉంది. వీడియోతో పాటలు వినడానికి కనెక్ట్ చేసినట్టున్నాడు. డిస్కనెక్ట్ అవ్వు. రుద్రా సారీ అమ్మా, సమ్ టెక్నికల్ ప్రాబ్లం. రైట్, 9th ప్రాబ్లం చూడండి. సారీ అమ్మా, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనకి లేట్ అయింది. స్క్రీన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది నాకు. నా వాయిస్ వినపడుతుందమ్మా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నా 9th వన్ ఒకసారి చూడండి అమ్మా. 9th వన్ చూడండి. నైన్త్ వన్ చూడాలి. secant of 45 plus a into secant of 45 minus a is equal to. Now this expression can be written as secant ని కాసులోకి మార్చుకోండమ్మా. 1 by cos of 45 plus a into cos of 45 minus a is equal to, డినామినేటర్ మీరు అబ్జర్వ్ చేయండి. cos of a plus b into cos of a minus b. ఇది a plus b లాగుందమ్మా, ఇది a minus b లాగుంది. చెప్పండి ఇప్పుడు. 1 by cos of a plus b into cos of a minus b ఫార్ములా. రే ప్లస్ కాదమ్మా, ఇంటూ cos square 45 degrees minus sin square a. cos of a plus b into cos of a minus b ఫార్ములా cos square a minus sin square b. cos 45 వాల్యూ అమ్మా, cos 45 వాల్యూ 1/√2. 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 minus sin square a. Now denominator taking LCM and simplify, we get 2 by 1 minus 2 sin square a. 1 minus 2 sin square a అంటే ఫార్ములా ఏంటమ్మా? 1 minus 2 sin square theta. 1 minus 2 sin square theta అంటే cos 2a. 1 by cos 2a అంటే
2 secant 2a 2 secant 2a 2 secant 2a మనకి ఏ ఆప్షన్లో ఉందో చూడండి అమ్మా. ఫోర్త్ ఆప్షన్, రైట్ ఫోర్త్ ఆప్షన్ 2 secant 2a. సో మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ సీకెంట్లో ఉంటే కాసుల్లోకి మార్చుకొని మీరు జస్ట్ అప్లై ఫార్ములా అండ్ సింప్లిఫై, వీ గెట్ ఆన్సర్. దిస్ ఈస్ 9th ప్రాబ్లం. 9thలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడాలి. √3 cosecant 20 minus secant 20 is equal to, ఈ మోడల్ మనకు ఐపీలో ఉందమ్మా. నౌ దిస్ ఈజ్ రిటన్ యాస్, ఎలా రాస్తున్నానో చూడండి. √3 బై cosecant 20 ఎలా రాయొచ్చమ్మా? రైట్. నెక్స్ట్ -1 బై cos 20. సో secant 20ని ఇలా రాయొచ్చు. నౌ టేకింగ్ ఎల్సిఎం, √3 cos 20 minus sin 20 by sin 20 into cos 20, రైట్. జూమ్ కాల్ ఎవ్రీ 40 minutes కట్ అవుద్దమ్మా, మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి దయచేసి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డివైడింగ్ బై 2 చేయండి అమ్మా. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడింగ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ బై 2, ఇక్కడ బై 2, ఇక్కడ బై 2. ఓకే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకి √3 బై 2 అంటే సైన్లో ఏ వాల్యూ వస్తుందమ్మా? √3 బై 2 అంటే సైన్లో మనకి sin 60 into cos 20 minus cos 60 into sin 20 by చెప్పండి. మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేయండి అమ్మా. డినామినేటర్ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2. సో 1/4 into 2 sin 20 into cos 20. 2 sin 20 into cos 20 వాల్యూ ఏంటమ్మా? sin 40, sir. న్యూమరేటర్ sin a cos b minus cos a sin b ఫార్ములా. ఫోర్ ఇంటూ 1 డినామినేటర్ 1/4 అలా రాయొచ్చమ్మా. 4 into sin 16 minus 20 by sin 40. So is equal to answer 4. Fourth option. Fourth option. 12th fourth option అమ్మా. సో ఇలా మనం సీకెంట్ కొసీకెంట్లు ఇచ్చినప్పుడు సైన్ కాసుల్లో మార్చుకొని taking LCM, multiply and divide by 2, dividing numerator and denominator by 2 and simplify, we get answer. ఇలాంటి మోడల్ మనకు ఐపీలో కూడా ఉంది. దిస్ ఈజ్ 12th ప్రాబ్లం. 12thలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ 14th చూడండి అమ్మా. 14th if alpha plus beta is equal to pi by 2. If alpha plus beta is equal to pi by 2 and beta plus gamma is equal to alpha, then tan alpha is equal to alpha plus beta is equal to pi by 2 కదమ్మా.
అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుందో చెప్పండి అమ్మా. tan of alpha plus beta. tan ఆల్ఫా ప్లస్ tan బీటా, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan 90 వాల్యూ. tan 90 అమ్మ, అప్లై tan ఆన్ బోత్ సైడ్స్, tan 90 అమ్మ అంటే 1/0 అమ్మ. నా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మ. క్రాస్ మల్టిప్లికేషన్ 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ tan ఆల్ఫా tan బీటా ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడో చూడమ్మా. బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇచ్చాడు. బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేయండి. tan బీటా ప్లస్ tan గామా బై 1 మైనస్ tan బీటా. రైట్. నా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. tan ఆల్ఫా మైనస్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan beta plus tan ప్లస్ tan gamma. గామా. tan ఆల్ఫా tan బీటా వాల్యూ మనకు తెలుసు కదమ్మా ఇక్కడ 1. tan ఆల్ఫా మైనస్ tan గామా ఈజ్ ఈక్వల్ టు tan బీటా ప్లస్ tan గామా. దీని నుంచి tan ఆల్ఫా చెప్పండి అమ్మా. దీని నుంచి tan ఆల్ఫా చెప్పండి. tan beta plus 2 tan gamma. అది ఎక్కడుందో చూడమ్మా ఆప్షన్స్లో. థర్డ్ ఆప్షన్ రైట్. సో ఇలా మనం వాడిచ్చిన గివెన్ కండిషన్స్కి అప్లై tan ఆన్ బోత్ సైడ్స్ చేసి సింప్లిఫై చేసి మనం ఈజీగా ఆప్షన్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ 14th ప్రాబ్లం. 14thలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ 16th ప్రాబ్లం చూడమ్మా. 16th ప్రాబ్లం. ఇఫ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m/m minus 1, tan beta is equal to 1/2m minus 1, then alpha minus beta is equal to. ఈ ప్రాబ్లంలో నేను ఈ ప్రాబ్లం ఎలా చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి అమ్మా ఈజీగా. పుట్ m ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతున్నా ఇక్కడ నేను. tan ఆల్ఫా చెప్పండి. ఇప్పుడు tan ఆల్ఫా చెప్పండి 0/something 0. tan బీటా చెప్పండి. tan బీటా m ఈజ్ ఈక్వల్ -1. మరి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే tan 0 0 కదమ్మా. tan బీటా ఈజ్ ఈక్వల్ టు -1. -1 ఎప్పుడు వస్తుంది? tan ఆఫ్ -π/4 అమ్మా. tan ఆఫ్ -π/4 ఈజ్ -1. tan ఆఫ్ -θ -tan θ. tan 45 వాల్యూ 1. Now equating corresponding angles. Alpha is equal to 0. Beta is equal to -π/4. ఇప్పుడు మీరు ఆల్ఫా మైనస్ బీటా చెప్పండి అమ్మా. ఆల్ఫా మైనస్ బీటా π/4. ఇది రైట్. ఇలా ఈజీగా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒక వేరియబుల్ ఇచ్చినప్పుడు, అన్నోన్ వేరియబుల్ ఇచ్చినప్పుడు
ఆ ఎం ప్లేస్లో మనం లీస్ట్ పాజిటివ్ వాల్యూస్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో π/4 సెకండ్ ఆప్షన్. సో 16th ఇంకేమైనా మీరు డౌట్స్ ఉంటే అడగవచ్చు. దిస్ ఈజ్ 18th ప్రాబ్లం. 18th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ. If sin of a plus b plus c is equal to 1 and secant of a plus c is equal to 2 and ABC being acute angles, then capital B is equal to, మనకేమి ఇచ్చాడో డేటా మీరు అబ్జర్వ్ చేయాలమ్మా. sin of a plus b plus c is equal to 1 ఇచ్చాడు. 1 అంటే sin 90 కదమ్మా, sin π/2 sin 90 ఈక్వేటింగ్ కరస్పాండింగ్ యాంగిల్స్ a plus b plus c is equal to π/2. దిస్ ఈజ్ ఫస్ట్ వన్, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడమ్మా, జూమ్ కాల్ మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఓకే, రైట్. 18th ప్రాబ్లం సార్ అబ్జర్వ్ చేయాలమ్మా. ఇఫ్ సైన్ ఆఫ్ a plus b plus c is equal to 1 and secant of a plus c is equal to 2, ABC being acute angles, then B is equal to, sin of a plus b plus c is equal to 1. 1 అంటే sin 90 రాసుకోవచ్చమ్మా. దెన్ ఈక్వేటింగ్ యాంగిల్స్ బోత్ సైడ్స్. a plus b plus c is equal to π/2. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడో చూడండమ్మా. secant of a plus c is equal to 2. 2 అంటే సీకెంట్ వాల్యూ ఏం రాయొచ్చమ్మా? 2 ఎప్పుడు అవుతుంది సీకెంట్కి? π/3. సీకెంట్ 60. సో a plus c వాల్యూ π/3. a plus c is equal to π/3. a plus b plus c is equal to π/2. ఫ్రమ్ 1 and 2 b చెప్పగలరా? యాంగిల్ b చెప్పండి మీరు. యాంగిల్ b ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. యాంగిల్ b. ఏ ప్లస్ సిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఏ ప్లస్ సిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 30 degrees. b ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఆప్షన్ ఏంటమ్మా ఇక్కడ? థర్డ్ ఆప్షన్. సో ఇలా 18th ప్రాబ్లం మనం వాడిచ్చిన ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. 18th ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. నైన్టీన్త్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇఫ్ a plus b plus c is equal to pi and cos a is equal to cos b cos c, then the value of tan a in terms of b and c is, a plus b plus c is equal to ఏమి ఇచ్చాడమ్మా? పై. ఏ అంటే ఏం రాయొచ్చు? pi minus b plus c. Apply sin on both sides. Sin on both sides apply చేయండి అమ్మా. sin a is equal to sin 180 minus theta. Sin 180 minus theta. Sin b plus c.
రైట్. సైన్ బి ప్లస్ సి ఫార్ములా, సైన్ బి ప్లస్ సి ఫార్ములా చెప్పండి అమ్మా. sin B cos C సైన్ బి కాస్ సి ప్లస్ కాస్ బి cos B కాస్ బి sin C. This is sin A, left hand side sin A. Now dividing on both sides by cos A. మీరు dividing on both sides by cos A, dividing on both sides by cos A. cos A తో డివైడ్ చేయండి, cos A తో డివైడ్ చేయండి. sin A by cos A is tan A is equal to sin B cos C by cos A. cos A వాడు ఇచ్చాడు చూడండి అమ్మా, cos A వాడు ఇచ్చాడు చూడండి ఒకసారి. cos A cos B cos C plus next one cos B sin C by cos C అంటే వాడు ఇచ్చాడమ్మా. cos C. వెరీ గుడ్, నైస్. సో కాస్ ఏ ప్లేస్లో వాడు ఇచ్చిన వాల్యూ మనం రాసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, కాస్ సి క్యాన్సిల్, నెక్స్ట్ కాస్ బి క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ మీరు చెప్పగలరా? tan A ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. Tan B plus ఆప్షన్ రైట్ second రైట్ option sir. రైట్ Tan B plus sin C. రైట్. సో ఇలా చేయాలి. దిస్ ఈజ్ 19th ప్రాబ్లం. 19th ప్రాబ్లం అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. No sir. సో నేను ఇచ్చిన వర్క్షీట్లో అవుట్ ఆఫ్ 19 ప్రాబ్లమ్స్ 1:2 రేషియోలో ఎవ్రీ 2 ప్రాబ్లమ్స్కి 1 ప్రాబ్లం నేను డిస్కస్ చేశాను మీతో. అంటే అరౌండ్ 10 ప్రాబ్లమ్స్ మీతో డిస్కస్ చేశాను. అవుట్ ఆఫ్ 19 ప్రాబ్లమ్స్ 10 డిఫికల్ట్ మోడల్స్ తీసుకొని మీతో నేను డిస్కస్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 10 ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్న ఆ షీట్లని మీకు. దిస్ ఈజ్ 19th ప్రాబ్లం. This is 18th problem. This is a 16th problem. This is a 14th problem. This is a 12th problem. నేను చూపిస్తున్న ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. This is 9th problem. This is the 7th problem. This is the 6th problem.
Fourth important model, by using component and dividendo, we can find the value of given expression. ఇలాంటి మోడల్స్ మీకు వర్క్షీట్లో ఉన్నాయమ్మా. ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అందులో ఒకటి చెప్పాను నేను. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. ఈరోజు అరౌండ్ 25 మెంబర్స్ మనకి జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యారు. నేను అందరికీ ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. దయచేసి మీరు లెక్చరర్స్ జూమ్ క్లాసెస్ పెట్టారంటే వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. జూమ్ క్లాసెస్లో వినండి దయచేసి. రోజుకి మీరు కొన్ని ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నా కూడా అవి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్యుములేటివ్గా మీకు ఉపయోగపడతాయి. ఈ టైంలో మీరు ఉపయోగించుకోవాలి. కానీ కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఏదో ఫార్మాలిటీగా జూమ్ క్లాసెస్లోకి కనెక్ట్ అయ్యి చాటింగ్లు చేసుకోవటాలు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. పనికి వచ్చేవాళ్ళు నాకు 10 మంది ఉన్నా చాలు, పనికి మాలిన వాళ్ళు నాకు అవసరం లేదు. దయచేసి ఇది మీకు జస్ట్ ఒక సూచనగా చెప్తున్నాను. అందరూ కాదు, జస్ట్ 1 or 2 పీపుల్, 1 or 2 స్టూడెంట్స్. అది దయచేసి ఆన్ యావరేజ్గా నేను 10+ ప్రాబ్లమ్స్ పర్ డే మీతో డిస్కస్ చేస్తున్నాను. రిమైనింగ్ మీరు చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. ఏదైనా సబ్జెక్ట్ ఓరియంటేషన్లో మీరు జూమ్ క్లాసెస్ని ఉపయోగించుకోవాలి తప్ప మీరు కలవటానికి, చాటింగ్లు చేసుకోవడానికి, అన్నెసరీ డిస్కషన్స్ పెట్టుకోవడానికి కాదు. అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ నేమ్స్ మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో బీ కేర్ఫుల్. వాల్యుబుల్ డేటాని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోండి దయచేసి. మీ పేరెంట్స్ని గుర్తుపెట్టుకొని మీరు ఏ పనైనా చేయాలి. జస్ట్ నా అడ్వైస్ ఇవి, నా సలహాలు. సో మనం ఈరోజు 10 ప్రాబ్లమ్స్ అవుట్ ఆఫ్ 19 కంప్లీట్ చేసాం. ఏవైతే ఈ 10 pages 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నేను గ్రూప్లో పెడతాను, మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం నిన్న నేను పెట్టిన వర్క్షీట్ మీకు ఒకసారి చూపిస్తాను. అందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. 19 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 19లో 10 నేను చెప్పాను, ఒక 9 మీరు చేయండి. వాటికి సంబంధించిన కీ కూడా నేను పోస్ట్ చేస్తాను, చెక్ చేసుకోండి. డౌట్స్ ఉంటే డిస్కస్ చేయండి. దిస్ ఈజ్ ద గివెన్ వర్క్షీట్. అంటే మీకు పోస్ట్ చేసిన వర్క్షీట్ ఇదమ్మా. కాంపౌండ్ యాంగిల్స్ నేను ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను. సెకండ్, థర్డ్ మీరు చేయొచ్చు. అలాంటి మోడల్ నేను 4th చెప్పాను. నెక్స్ట్ 13 మీరు చేయొచ్చు. అలాంటి మోడల్ ఒకటి చెప్పాను నేను. 14th నేనే చెప్పాను. ఫోర్త్ నేనే చెప్పాను. 5th కూడా మీరు చేయొచ్చు. ఎందుకంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th ఈ 4 ప్రాబ్లమ్స్ సిమిలర్ మోడల్స్ ఇవి. ఇందులో ఒకటి చెప్పాను, మిగతావి మీరు చేయొచ్చు. 15th మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ tan ఆల్ఫా, tan బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడమ్మా. దెన్ విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సమ్ ఆఫ్ ది రూట్స్ చెప్పగలరా మీరు? సమ్ ఆఫ్ ది రూట్స్. మైనస్ అంటే మనకిచ్చిన ఈక్వేషన్స్ మైనస్ పి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చెప్పండి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ right, q. So tan alpha tan beta is equal to q. Then tan of alpha plus beta ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా మీరు.
tan of alpha plus beta formula. Tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta. ఇప్పుడు న్యూమరేటర్ ఏమో సమ్ ఆఫ్ ది రూట్స్ అమ్మా, డినామినేటర్లో మీరు ప్రోట్ ఆఫ్ ది B రూట్స్. వస్తుంది సార్. మరి ఏ ఆప్షన్ మీరు చెప్పగలరా? B సార్. సెకండ్ ఆప్షనా? సెకండా థర్డా? థర్డ్ సార్. కరెక్ట్గా చెక్ చేసుకోవాలమ్మా, సెకండా థర్డా? థర్డ్ సెకండ్ అరే అరే ట్యానా సెకండ్ సార్. సెకండ్ ఎలా అవుతుందో చెప్పు. పోనీ సెకండ్ ఎలా అవుతుందో చెప్పు. సెకండ్ ఎలా అవుతుందో చెప్పు. మైనస్ పి బై న్యూమరేటర్ మైనస్ పి వస్తుందమ్మా నువ్వు చెప్పినట్టు, బై 1 మైనస్ క్యూ కదా వచ్చేది. 1 మైనస్ మరి అది లేదు కదా, అది లేదు కదా అక్కడ క్యూ. అప్పుడు ఏమవ్వాలి? మైనస్ కామన్ ఇస్తే రెండు మరి న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవ్వాలిగా మైనస్. అప్పుడు థర్డ్ ఆప్షన్ వస్తుంది మనకి. ఇలా ఈజీగా చేయొచ్చు అమ్మా. సిక్స్టీన్త్ నేనే చెప్పానమ్మా, 18th 19th చెప్పాను నేను, 7th చెప్పాను. 8th మీరు ఏం చేస్తారమ్మా? 8th ఎలా చేస్తారు? ఎస్, ట్యాన్ని సైన్ బై కాస్ రాసుకోండి, ఎల్సిఎం చేయండి. న్యూమరేటర్లో మీకు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫామ్లో వస్తుంది. డినామినేటర్ ఏమో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఆ ఫామ్లో వస్తుంది. అప్లై సూటబుల్ ఫార్ములాస్ అండ్ సింప్లిఫై, వీ గెట్ ఆన్సర్. 9th నేను చెప్పాను కాబట్టి 8th అదే మోడల్లో ఉంటుంది కాబట్టి మీరు చేయొచ్చు. అలా కాకపోయినా కూడా ఇంకొక మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం చేయొచ్చమ్మా. అంటే ఎలాగా? ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు మీరు, 0 సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు మీరు. ఏ ఈజ్ ఈక్వల్ టు π/2, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కానీ π/2 కానీ ఇలాంటి వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్స్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమొస్తుందో చెప్పండి అమ్మా. tan 45 ప్లస్ tan 45 1 ప్లస్ 1 2 వస్తుంది. ఆప్షన్స్లో మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఎక్కడ వస్తుందో చెప్పండి. ఆప్షన్స్లో మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఎక్కడ వస్తుందో చెప్పండి. tan 0 వాల్యూ 0 అమ్మా, ఇది 0 అయిపోతుంది. ఇది కొసికెంట్ 0, కాట్ 0 అన్డిఫైన్డ్ కదా ఈ రెండు. సీకెంట్ 0 వాల్యూ 1 ఇంటూ 2. సో మీకు ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? అలా మనం ఈజీగా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో జనరల్ ఐపీ మెథడ్లో అయినా చేయొచ్చు. బై పుట్టింగ్ సూటబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ we can find the right option, we can find the correct option. This is 8th. 9th డిస్కస్ చేశాను. టెన్త్ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. 10th
ఇప్పుడే చెప్పే కదా ఎలా చేయొచ్చు 10th. ఏ వాల్యూ 0 తీసుకుని మీరు చేయొచ్చు. cos 45 వాల్యూ 1/√2 నెక్స్ట్ మళ్ళీ cos 45 1/√2 1/√2 మైనస్ 1/√2 0 అయిపోతుంది, కానీ మనకు ఆప్షన్లో 0 లేదు. అంటే 0 కరెక్ట్ కాదు, ఇంకేదన్నా వాల్యూ తీసుకొని చేయాలి. లేదంటే మీరు మామూలు జనరల్ మెథడ్లో చేయొచ్చు కదమ్మా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ -2 sin A sin B న్యూమరేటర్, డినామినేటర్ ఏమొస్తుంది 2 cos A sin B, అంతే కదా. 2 cos A sin B. అలా మీరు వాటిని సింప్లిఫై చేసి మీరు ఈజీగా ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. సో అప్లై సూటబుల్ ఫార్ములాస్. దిస్ ఈజ్ 10th. 11th 12th నేను చెప్పాను కాబట్టి 11th మీరు చేయొచ్చమ్మా. జస్ట్ టేకింగ్ LCM అండ్ డివైడింగ్ బై 2 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అండ్ సింప్లిఫై, వీ గెట్ ఆన్సర్. IP మోడల్ ప్రాబ్లం ఇది. రైట్ IPలో ఉంది కదమ్మా మనకి. సో కాంపౌండ్ యాంగిల్స్లో నేను 19 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, లెవెల్ 2 ఆబ్జెక్టివ్ బిట్స్. ఈ టాపిక్లో ఇంతే ఉన్నాయి లెవెల్ 2. సో లెవెల్ 2 మనం కంప్లీట్ చేసాం. కాంపౌండ్ యాంగిల్స్ ఏవైతే మీరు చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో 9 ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ చేయండి దయచేసి. నేను కీ పెడతాను, చెక్ చేసుకోండి. 10 ప్రాబ్లమ్స్ నేను చెప్పాను, టోటలీ 19 కంప్లీటెడ్. సో సబ్ టాపిక్ ఇన్ ట్రిగ్నామెట్రీ కాంపౌండ్ యాంగిల్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. డౌట్స్ ఏమీ లేకపోతే కనుక నెక్స్ట్ రేపు ఇంకొక సబ్ టాపిక్ నేను పోస్ట్ చేస్తాను, ఆబ్జెక్టివ్ లెవెల్. ఎవరమ్మా ఎవరో చెప్పండి, మాట్లాడండి. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. ఎవరు నైసా ఏం పేరు అమ్మాయి పేరు? హ్యాండ్ రైజ్ చేసి నైసీ హ్యాండ్ రైజ్ చేసావు కదమ్మా, మాట్లాడు. ఓకే గుడ్. ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమైనాయా, చూసావమ్మా? ఓకే గుడ్. అన్నీ అర్థమైనాయా మరి? ఓకే. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి, డౌట్స్ ఉంటే డిస్కస్ చేయండి. జూమ్ ప్లాట్ఫామ్ని, జూమ్ క్లాసెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి దయచేసి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్కస్ చేయొచ్చు. డౌట్స్ ఏమీ లేకపోతే కనుక కాంపౌండ్ యాంగిల్స్ కంప్లీట్ అయింది కాబట్టి మీరు జూమ్ క్లాస్ని లీవ్ అవ్వచ్చు. మళ్ళీ రేపు కలుద్దాం. జూమ్ క్లాసెస్లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సుష్మా ఏదో హ్యాండ్ రైజ్ చేసింది. సుష్మా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ జూమ్ క్లాస్. మళ్ళీ రేపు కలుద్దాం. రైట్, అందరూ మీరు లీవ్ అవ్వచ్చు.